పృథ్వీ అన్ని వదిలేసి వచ్చేసా, ఆ నరకాన్ని వదిలేసి వచ్చేసా. మా పిన్ని వాళ్ళు నన్ను వదిలించుకోవడానికి కోసం ఎవరికో కట్టు పెట్టాలని చూస్తున్నారు. వచ్చేసా. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వచ్చామని నువ్వే కదా చెప్పా. అందుకే వాళ్ళు ఇచ్చినది ఏమీ తెలియదు. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన చీరతోనే వచ్చేసా. తప్పు చేయలేదు కదా పృథ్వీ. నువ్వు మంచి పని చేశావు నాన్న. ఈ అమ్మాయి పేరు సుజిత, మన ఆఫీస్ లోనే నాకు పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాను. పృథ్వీ ఒకసారి లారా. అమ్మా ఒక నిమిషం. ఇప్పుడే పిల్ల లక్షణంగా ఉంది. ప్రేమించడం తప్పు కాదు. నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. కానీ పృథ్వీ, నీకు తెలుసు నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను. ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించాను. ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది. కానీ ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను చేసే ప్రతి డీల్లోనూ నాకు లాభాలు వస్తాయి. అది నా స్పెషాలిటీ. కూర్చో. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు. ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్లికి కష్టపడి ఒప్పించాను. నీ వర్త్ ఏమిటో తెలుసా? నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు. జస్ట్ 3 ముళ్లతో నువ్వు సాధించగలవు. నో యువర్ కెపాసిటీ. యూజ్ ఇట్. నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గాని తగ్గకూడదు. ఈ సంపాదనంతా నీకోసమే. ఓకే డాడ్. మరి ఈ అమ్మాయి సంగతి? ఎస్, అవును. ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. పైగా నిన్ను నమ్మి ఇల్లుదులు కూడా వచ్చేసింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్. చూడు, మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా, మీరిద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ అమ్మాయిని నా సుఖం కోసం ఉంచుకోమంటున్నారు. మీ స్టేటస్ కోసం, మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను, అంతేగా? పృథ్వీ, కూల్ డౌన్. నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, 500 కోట్లు చీప్ కాదు. బీ ప్రాక్టికల్. ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు. సారీ డాడ్, మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. పృథ్వీ, దెన్ ఫైన్. నువ్వు మేజర్వి, నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను. కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా స్నేహం చేయగలడు, ఎవరితోనైనా వైరము పెట్టుకోగలడు. ఫైన్ డాడ్, నీతో వైరం వద్దు, నీ కోట్ల ఆస్తి వద్దు. గుడ్ బై. పృథ్వీ, ఒక్క నిమిషం. నేను తీసుకునే ఈ డెసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను. బాయ్. నిజం సుజీ, ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. నేను జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటి నీతో బతకాలనుకోవడం. కానీ నాకే అప్పుడప్పుడు బాధగా ఉంటుంది పృథ్వీ, నా వల్ల నువ్వు మీ నాన్నగారికి దూరం అయ్యావని. వద్దు సుజీ, ఎప్పుడు బాధపడదు. నాకు దేవుడిచ్చిన వరం నువ్వు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనకి ఈరోజు చాలా మంచి డీల్ వచ్చింది. దీంతో మన లైఫ్ స్టాండర్డే మారిపోతుంది. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం... చాలు చాలు, ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్నాను. ఆ వెనకున్న రూమ్లు హౌస్ ఓనర్నే వాడుకోమని చెప్దాం అనుకుంటున్నాను. కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని. నో 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 నో, నథింగ్ డూయింగ్. నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. వచ్చేసారు ఈ వానర సైన్యం. డాడీ, మా స్కూల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు డాడీ. నువ్వు వెళ్తావా? అవునా? డాడీ, మరి ఓకే ఓకే. ఏంటమ్మా? పిక్నిక్ ఉంది డాడీ. వెళ్తారు వెళ్తారు. మీ స్కూళ్ళలో ఎక్స్కర్షన్, పిక్నిక్, ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేనా సార్? మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే. అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా.
వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. గో గో. మరి నాకు సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి. ఏమైంది ప్రభాకర్? సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. ఏమంటున్నా? అవును సార్, ఈ చీటెడ్ సార్. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తీసుకుంటున్నాడు సార్. నాకు ఇక్కడ 6 feet by 4 feet బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుందో చెప్పు బాబు. కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ, ఇక్కడే రా. కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కార్లు వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంటిరా పృథ్వీ అలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మను, అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానరా. నువ్వు, వదిన, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండొచ్చురా. ప్రామిస్. నీలాంటి వాడితో ఇన్నేళ్ళుగా స్నేహం చేశాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా చూసావా, ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు. బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యూన్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు. ఎలా బాగుపడతాడు? ఒరే సిస్టమ్ జాగ్రత్తగా రోయ్. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి, సరేనా? బాసు నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనా? ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్దంటారు, తెలీదా? కొత్త సామెత నేనే కనిపెట్టా. నిజమే, కానీ కాలం కలిసి రావటం క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? ఒరే పిచ్చోడా, నువ్వు మ్యాడ్ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లు ఎక్కుతాం అంతే, సింపుల్. పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కేవి నేడిస్తూ కూర్చున్నావు అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో. నేను మంచోడ్లా డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చేయరు. ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కార్లు దిగావనుకో నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా. అర్థం చేసుకోరా పిచ్చోడా. వస్తాను. బాసు బాసు ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్ మన కాలంలో ఉన్నట్టు గొప్ప లిస్ట్ పెట్టద్దురా బాబు ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు. నేను మీ దగ్గర అస్టడీకి జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ బాస్. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా. ఓ పంచే, రేపు మన కొత్త షాప్ కి వచ్చేయి, చూద్దాం. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. సరే బాస్ ఒక్క నిమిషం. సరేరా. ముయ్. రేపు కలుద్దాం. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉంటుందా కనుక్కోండి, సరేనా? చలికాలం ఏం చేస్తాను? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు. నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేనేమ్మా,
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం. ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కొండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాస్తి లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం. ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న ఊహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఈఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఎవరు బాగుపడినా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తుంటుంది. చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా, అప్పుడు ఏమండి ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలి. కూర్చో రా. ఇప్పుడు చెప్పు. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్క రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, 2 ఆకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, స్వీట్ లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నారా? ఊరుకోన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొలాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింగ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే గోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేశారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేమంటే ఎలా సార్? అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అతడాలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా? ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నానున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే.
అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా? నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు మూసుకో. నెత్తి మీద బాగా పోయింది, పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగరా. కానిస్టేబుల్, అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను? సార్ ఏందన్నా గొడవ ఎందుకురా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్ కాలనంతా పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందనే అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాయ్ మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ అయినా చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిడ్డ పెట్టరా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను. చేస్తేనేమో మెచ్చుకున్నానన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రై, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా మస్తు చూపిస్తాం. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలబట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహుతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నరసింహ్ గారు మళ్ళీ ఫ్యూచర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు చూడండి నరసింహ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరే కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. ఆత్మాహుతి క్యాన్సల్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి, ఆడు ఇడుకులాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కుళ్ళబడిసాడా? కుళ్ళబడబడింది, ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు డ్రామా? మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు, ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, వీళ్ళే దేశానికి వెన్నుముక. అమాయకులు,
నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఇది క్రెడిట్ కార్డు కాదు. ఏం తమ్మి డల్ గా ఉన్నావు? ఆ సూర్యంగా నేను మోసం చేసినట్ట కదా, అని చూసుకోమంటా. వదిలే నరసింహ, వాడి పాపాన వాడే పోతాడులే. అయినా అది కాదు కానీ తమ్మి, నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి. దా తమ్మి దా. వద్దు నరసింహ, నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం. అదేం తమ్మి ఇంకా పాతకాలం మనిషిలా మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాలి. నువ్వు రా తమ్మి, నువ్వు ఒక్కసారి గలువు అంతోటి రాను. అవునులేండి రెడ్డి గారు, మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్. ఈ తమ్ముళ్ళని ఏం పట్టించుకుంటారు? సరదా జోకేసాలండి, మీకు అర్థమైనట్లేదు. పెద్దరెడ్డి గారిని అడిగాని చెప్పండి. ఏంటి నర్సింగ్, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, మన తమ్ముడు కాలనీలో ఉంటాడు, కంప్యూటర్ బిజినెస్ అన్నా. ప్రాబ్లం లో ఉన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు. కంప్యూటర్ సర్వీసెస్ 25 lakhs వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆలోచించకన్నా మామిడికి ఎప్పియాలన్నా. ఇప్పించొచ్చనుకో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని. 5 lakhs కావాలంటున్నాడు. మన వాడికైతే 4 lakhs ఇప్పించవచ్చు. ఏం సార్ లంచమా? అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు. ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి. అంత ఇచ్చుకోలేడన్నా, ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా. అంత ఇచ్చుకోలేడా? లేదన్నా. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి అయ్యో మర్చిపోయాను, ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి. ఆలోచించుకోండి, ఆలోచించి పెట్టు. సార్ ఐ విల్ ట్రై సార్, ఐ విల్ ట్రై. లైన్ లో పెట్టు. వస్తానన్నా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాదు. నువ్వు 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి. ఏమండి, భోజనానికి రండి. వస్తున్నా. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు. తప్పకుండా హీరోలైపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి. జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైనా డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్. అయ్యా చలపతిరావు గారు, ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. ఆపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు MBAలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమరు కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి. ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చెల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా కనపడి. నీ చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ
ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టి ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి చదివిస్తే, తప్పుద్దా ధర్మప్రభువులు 400 ఎక్కువ. అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంటనక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3000? కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదండి, అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే, ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసురుడి వేషం వెయ్యనే కూడదు. వేసాక సీతను లంకకి ఎత్తుకెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్పా అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం వచ్చి సంతకాలు ఎట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక, డ్యామేజ్ అయిపో. నాకు నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్ సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్, సెక్రటేరియట్ లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. నేను చూసుకుంటాను కదా. ఓ 4 రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే. సార్ వద్దు సార్, వద్దు సార్. చందా వసూలు చేయడం లేదన్న తేడా వచ్చిందా? అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తా. చందయ్యరా, మొన్ననే ఇచ్చే కదన్నా. ముందు ఇచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? అన్నా నమస్తే అన్న, బాగున్నా అన్న? సార్ బాగానే ఉన్నారు, మీరే బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి అన్న, శ్రమదానం అన్న, ఇది లేలే రాజు పల్లె బాట అన్న. ఏంట్రా ఏషాలా? ఆ బాంతి కొడుకు సోమబాబు గారి సంత ఆడుతున్న నకరాలు చేస్తాడు. అయిపోయి మనం తాగడానికి వసూలు చేస్తున్నామని నిజం జనాలు చెప్పాడు. అయ్యి బాబాయ్, నాకేం తెలుసు, నేను ఇక్కడికి రాలేదు. బాబాయ్ ఇదేరా నువ్వు చేస్తున్న ప్రజాసేవ? లేదన్నా, దేవుడి సేవ అన్నా. దేవుడి సేవ అంటారు? వినాయకుడు ఏ దేవుడు కొడుకు? అన్నా తెలియదంటన్నా. నెక్స్ట్ టైం చంద్రదేశం ముందు కనుక్కొని చేస్తానా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపింది? అమ్మో, ఈ సంపుకోవడాలు పొడుచుకోవడాలు నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మతోనన్నా నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకోనన్నా. నేను ఎప్పుడు పెట్టుకోనన్నా. ఏమి చేయండి నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి సార్, వీళ్ళ లోపలేసి కుళ్ళపడితే అన్నా తప్పైందన్నా. మళ్ళీ ఎప్పుడు చందయ్య అన్న, భగవంతుతో పెట్టుకోనన్నా. తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు? రాస్కెల్స్. ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. కానిస్టేబుల్, వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కనుక్కొని వాళ్ళ డబ్బు ఆగవయ్యా బాబు, ఆగు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు ఏంటి?
భగవాన్ గారిని కలవాలి. భగవానా? ఆడెప్పుడో జెండా పీకేశాడు. జెండా పీకేయడం ఏంటి? ఈరోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు. అలా చెప్పాడా నీతో? ఆగా నేను ఎంత నొక్కేశాడు ఏంటి? 3 లక్షలు ఇచ్చాను. ఇప్పటికి నువ్వు 10వ వాడివి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇలాంటి వాళ్ళను గుడిలు గుర్తించడమే వీడి పని. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇది సినిమా వాళ్ళకి అద్దెకిచ్చే ఇల్లు. పాపం. రే బామ్మర్ది బావా, ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లేని కలుపు. 4,500,000 వడ్డీ బాకీ ఉన్నాడు. 3 రోజుల్లో ఇచ్చేస్తున్నాడు. 6 రోజులు అయిపోయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు అంటుంది బావా. పని చేయదు, బిల్లు కట్టి ఉండడు. టెలిఫోన్ బిల్లు కట్టిన ఎదవ మనకు వడ్డీ ఏం కడతాడు? ఆడి షాపుకి కూడా తాళాలు అడిపోతాయి. నమస్తే అంకుల్. రావయ్యా, నువ్వు లోపలికి వెళ్ళి. వచ్చాడు. ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచేవంట? కొంప కాదండి, షాపు. ఏదైతేనే ముంచడం కరెక్టేనా? నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్. అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. న్యూస్ ఏంటో నువ్వు చెప్పు, గుడ్డో బ్యాడో నేను చెప్తాను. ఆ పృథ్వీగాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థం కాలేదు. వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేశాడు. కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు. మీ 3 లక్షలు గోవిందా. పృథ్వీ అలాంటి వాడు కాదయ్యా. అచ్చం ఇలాగే నన్ను నమ్మాడు ఆ పృథ్వీగాడు. ఏమైంది? అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి. హలో, ఎవరు? చలపతిరావు గారా? సార్ బయటికి వెళ్ళారండి, వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఎక్కడున్నా చూడు, అరగంటలోగా నాకు ఫోన్ చేయాలని చెప్పు. లేడు కదా? లేడు. షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు, చూసారా? అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం. ఆ అభిమానంతో వచ్చాను. ఎంతైనా మనం ఒకటే కదా. మీరు ముందు ఆ పృథ్వీ గారిని పట్టుపట్టండి. వెళ్ళండి. మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అసలు నా ఎదుగుదల చూసి కులుకుంటున్నాడు. బాబు దండాల. అమ్మా నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు చలపతి అంటారండి. ఒక ఎదవకి అప్పిచ్చి ఆడు తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగళప్పలా నిలబడ్డ ఎదవని. సార్ ఏం సార్ అన్నమాట? ఎరా నీకు అంత ఎదవలా కనిపిస్తున్నానా నేను? నా బాకీ ఎక్కొట్టి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు? సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. అవును మరి, నాకు పిచ్చి. నీ మొఖం నచ్చి, నువ్వు చెప్పింది మెచ్చి, 3 లక్షలు తెచ్చి నీకు అప్పిచ్చి, బోల్డ్ గడువిచ్చి, వడ్డీ తెగ పుచ్చి, బాకీ వసూలుకి నీ దగ్గరకొచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి. రేయ్, ఆడవడో నిన్ను మోసం చేస్తా, నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. బాకీ ఎగ్గొట్టేవాడితో మర్యాదలేంట్రా? సార్ మీరు ముందు బయటకు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నాను? నేను వచ్చి మీతో మాట్లాడతాను. బయటకు వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. నువ్వు నన్ను బయటకు పంపేదేంట్రా? నేను మెడపట్టుకు బయటకు ఎట్టుతాను నిన్ను. ఒక్కడు దగ్గరకు వచ్చిన స్థలపతంటే ఏంటో చూస్తారు. ఈది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికీ అప్పులిచ్చి వసూలు చేసుకోవడం చేత నేను సేవన్న స్థలపతి రాయుడు. తక్కువగా అంచనా వేసి నన్ను అయినా ఒరే ఇక్కడ జీతాలే సరిగ్గా ఇవ్వలేండి. ఈడి దగ్గర మీకు ఉద్యోగాలు ఏంట్రా? బతుకుచ్చాడా పోరా బయటికి. బామ్మర్దే షాపుకు తాళాలు రాత్రి బయటికి. ఇలాంటి సీటింగ్ లీజులోకి ఇడిచి పబ్లిక్ లో పెట్టి సావ కొడితే తప్ప మిగతా అప్పులు తీసుకున్న కొడుకులకి బుద్ధి రాదురా. లత్తలు అప్పులు చేసి ఐపీఎల్ పెట్టేస్తే నెత్తి మీద కొట్టేసుకోవడానికి నేను ఏమన్నా కోఆపరేటివ్ బ్యాంక్ చేయమన్నా? లేకపోతే నువ్వు అర్థమైన షేర్లు కొని రాంగ్ స్కీముల్లో చెయ్యి కాల్చుకుని ట్రస్ట్ బ్యాంకుల చేతులు తెస్తే నోరు మూసుకోవడానికి నేను ఏమన్నా బ్యాంక్ ఇన్వెస్టర్ చేస్తావా? ఆ రోజే చెప్పాను నా పనిలో నేను రావణాసురుణ్ణి అని. మళ్ళీ కట్టిస్తామంటే కాళ్ళు కొట్టేస్తాను. ఎత్తవా కట్టి తిని పైసా పైసా కూడబెట్టి నీలాంటి ఎద్దవల కప్పులిస్తే ఎక్కొట్టేస్తారా? కోడ
ఏంట్రా ఇక్కడ వస్తున్నారు? ఇదిగో బా తాళాలు. తాళాలు ఊరుతో ఉన్నాడైతే తప్పించి తాళాలు ఎత్తి కడతాడు, లేకపోతే ఇష్టం మీకు తప్పుతాడు. ఏమైందండి? ఏం లేదు, కాస్త మంచి పట్ట. ఏమండి? ఏమండి? అయిపోయింది సుజీ. నేను కట్టుకున్న కలలు, ఆశలు అన్నీ కూలిపోయాయి. ఏ బజార్లో అయితే నేను తలెత్తుకు తిరిగాను, అదే బజార్లో నా పరువు పోయింది సుజీ. ఏం జరిగింది చెప్పండి. అప్పు తీర్చలేని ఈ అసమర్థుడి నటి రోడ్డు మీద ఈడ్చుకొట్టాడు ఆ చలపతి. తలెత్తుకోలేనంతగా అవమానపరిచాడు నన్ను. అయిపోయింది సుజీ, అంతా అయిపోయింది, నాశనమైపోయింది. ఊరుకోండి ఊరుకోండి. లేదు సుజీ, నేను ఇంకెవరిని చూడలేదు. ఇంటి దాకా ఎలా వచ్చాను కూడా నాకు తెలియదు. చివరిసారిగా చూడాలి, అందుకే వచ్చాను. ఏం మాట్లాడి అవి? చివరిసారి చూడడం ఏంటి? అవును సుజీ, ఇక్కడ బతకలేను. పిల్లల్ని చివరిసారిగా చూడకుండా చావడం ఇష్టం వచ్చేసి. ఏం మాటలు పృథ్వీ? నన్ను వదిలి మేము బతకగలమా? ఏదైనా చెప్పు, నీకు మా మీద ఉన్న ప్రేమ? నన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఎక్కడికైనా నీతో పాటు మేము ఉంటాం. ఇది నా ఒక్కడి ఫెయిల్యూర్. దీనికి మిమ్మల్ని శిక్షించలేదు. ఏంటండి లేకుండా బ్రతికే బ్రతుకు కన్నా పెద్ద శిక్షణ ఇది. వద్దండి వద్దు, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఆ రోజు మీ వెంట వచ్చేసిన ఆ సుజి ఈ సుజి ఎప్పుడు ఒకటే. మీరంటే నాకు ప్రాణం అండి, మీరు నాకు కావాలి. చావైన బ్రతుకైనా అది మీతోనే. ఈ చెప్పిన మొగుడు మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్. ప్లీజ్ పృథ్వీ, ప్లీజ్ అలా మాట్లాడుకో. నాకెప్పుడు నువ్వే హీరో, చావులోనైనా బ్రతుకులోనైనా. మన పిల్లల వదిలేసి వద్దు సుచి, నువ్వు పిల్లలు ఇంకేం మాట్లాడకండి. మీరు లేకపోతే నేను లేను. మనల్ని పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి, వాళ్ళని మనతో పాటు తీసుకుపోదాం. చేతగాని వాడిని కట్టుకున్న భార్య పిల్లలకి సిద్ధపడుతున్న అసమర్థుణ్ణి నాలాంటి అసమర్థుడికి నిజంగా బతికే ఊరుకోండి పృథ్వీ, ఊరుకో పృథ్వీ. మీరు అసమర్థులు కాదు. మీరు లేని జీవితం కంటే మీతో చావే గొప్ప భాగ్యం అనిపించేంతగా ప్రేమించే మంచి వ్యక్తి మీరు. ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకండి.
లేదు సుజీ, I'm a fool. 2 సార్లు మోసపోయాను. నేను తట్టుకోలేకపోతున్నా. నా చుట్టూ ఉన్న శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను సుజీ. క్షణ క్షణం అవమానంతో మనసు కదిలిపోతుంది. తప్ప వేరే మార్గం లేదు. పృథ్వీ, ఇదిగో చూడు, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. పిల్లలు రాగానే మన ఆంటీగా చచ్చిపోదాం. పృథ్వీ, నా మాట విను. నరకాలో చూడడం నా వల్ల కావడం లేదు పృథ్వీ. నా మాట విను పృథ్వీ. పృథ్వీ, ఊరుకోరా, ఊరుకోరా. పింకీ, రామ్మ భోంచేద్దాం. అమ్మా, నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? నాకు కావాలి. కాదు, నాకే కావాలి. కాదు, నాకే కావాలి. ఏం మమ్మీ, నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే, ముద్ద పెడతా. నీకేరా? అమ్మ చేతిగా ఉంది. చాలా చేతిగా ఉంది. అది అది కాకరకాయ కూరమ్మా. తప్పురా. కాకరకాయ కూర హెల్త్ కు మంచిదని సైన్స్ మాస్టర్ చెప్పారు. నేను పంచదార కలిపి పెడతానే. తిను. నాకు కూడా పెట్టమ్మా. నిజమే మమ్మీ, చాలా చేదుగా ఉంది. నాకు పంచదార కలిపి పెట్టమ్మా. అవును మమ్మీ, కడుపు నొప్పిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వే చెప్పావుగా కాకరకాయ హెల్త్కి మంచిదని. నువ్వు తినకపోతే తమ్ముడు కూడా తినడు. మన అందరూ అన్నం తిన్నాక నాన్నగారు మనందరినీ పెద్ద పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏం చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ చాలా బొమ్మలు కూడా ఉంటాయి. తిన్నానా? తిను, తినమ్మా. తొందరగా తిని. నిద్రపోండి, నిద్రపోనా? ఏం లేదు నాన్న. ఇక్కడే ఉన్నాను. నిద్రపోనా? నిద్రపో. ఏమండి, వద్దు, ఏడవకండి ప్లీజ్. నాకు తెలుసు. మీరు కూడా నాకు కలిపి పెట్టాలి. అమ్మ చేతి కూర ముద్ద తింటున్నట్టుగా
బాగుంది. అవును, ఇంతకు ముందు నాకు ఎందుకు కలిపి పెట్టలేదు? సారీ రాసుజీ. ఏం మాట్లాడేవి? నా హస్బెండ్ ఏ డిసిషన్ తీసుకున్నా రిగ్రెట్ అవ్వడు. దట్స్ ఇట్. చేదుగా ఉందా? పంచదార కావాలా? కావాలి. ఆశ. ఇద్దరు పిల్లలున్నా ఎప్పుడు చిన్న పిల్లాడే మీరు. ప్లీజ్ రా. పృథ్వీ, సుజీ కళ్ళు తిరుగుతున్నారా? పర్వాలేదు. పృథ్వీ, జస్ట్ నీకంటే ఒక్క నిమిషం ముందు చచ్చిపోతే చాలరా. ముత్తైదుగా చచ్చిపోతే మంచిదని పక్కింటి పిన్ని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సుజీ, కలిసి చచ్చిపోదాం. ఒకేసారి చావేనా బతికే ఒకేసారి. I do love you. Hey, నీకెప్పుడు తొందర? ఒక్క నిమిషం ఆగుండొచ్చు కదా. ఆగండి. పింకీ, రామ్మా భోంచేద్దాం. అమ్మా, నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు, నాకే. ఏం మమ్మీ, నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే, ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ, తమ్ముడికే ముందుగా పెట్టు. వద్దు, పిల్లలకి ఆనందం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా రా, నీతో మాట్లాడాలి. మీకు డైనింగ్ టేబుల్ మీద పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతకంతనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం ఆలస్యమైన ఇన్ని విలువైన జీవితాలు వృధా అయిపోయాయి.
ప్రయత్నం చేద్దాం సుజీ. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు? థ్యాంక్ యూ. రేపు చలపతి గారు ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్ లో నీకెంతో క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా. చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నం చేద్దాం. అవునరా. లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ పృథ్వీ. బావా, నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్. చలపతి గారు, నిన్నటి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. మీరిచ్చిన గడువుకి నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. అందుకేగా షాప్ లాక్ చేసి తాళాలు బొడ్లో పెట్టుకున్నాను. మీరు చేసింది 100% కరెక్టే. తప్పు తెలుసుకున్నావుగా, సంతోషం. డబ్బులు ఇచ్చి తాళాలు పట్టుకెళ్ళి. సార్, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మినా అది సరిపోదు. నాకున్న కష్టాలు, నష్టాలు, అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకసారి మాట తప్పిన వాడిని మళ్ళీ నమ్మే తప్పు నేను ఎప్పుడు చేయను. ప్లీజ్ సార్, ఒక్క 6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులు. ప్లీజ్ సార్, అసలు వడ్డీ తీర్చేస్తాను. తీర్చలేకపోతే నా షాప్ మీరే తీసుకోండి సార్. అలాగని అగ్రిమెంట్ రాసుకోండి సార్. ప్లీజ్ సార్. 6 సంవత్సరాలుగా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. కానీ ముందే చెప్తున్నాను, ₹1 తక్కువైనా, 1 రోజు గడువు దాటినా నీ షాప్ నేను జప్తు చేసుకుంటాను. మళ్ళీ చలపతి కసాయివాడు లాంటి మాటలంటే మాత్రం నాకు సంబంధం.